మహిళల విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఆ జాబితాలో అత్యంత కీలకమైన 5 ముఖ్యమైన పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించే అద్భుతమైన ప్రభుత్వ పథకం ఇది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి శిశు కేటగిరీ కింద 50,000 వరకు రుణం అందిస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కిషోర్ కింద 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఇక వ్యాపారాన్ని లార్జ్ స్కేల్లో విస్తరించడానికి తరుణ్ కేటగిరీలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణం లభిస్తుంది. పాత రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఇప్పుడు ఈ తరుణ్ పరిమితిని 20 లక్షల వరకు పెంచారు. సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల్లో అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న పెట్టుబడి పథకం ఇదే. ఇది కేవలం బాలికల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన స్కీమ్. పాప పుట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ల వయసు వచ్చేలోపు తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ఈ అకౌంట్ను పోస్టాఫీసుల్లో లేదా బ్యాంకుల్లో తెరవవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడానికి పాప బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ లాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో గరిష్టంగా 2 ఆడపిల్లల పేరు మీద ఈ పథకం కింద పొదుపు చేసుకోవచ్చు. కవలలు పుడితే 3కి అవకాశం ఉంటుంది. ఇందులో ఏడాదికి కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఇందులో 8.2% వడ్డీ లభిస్తోంది. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మొత్తం మెచ్యూరిటీ అవుతుంది. 15 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 1.5 లక్షల పెట్టుబడి పెడితే వడ్డీ రేట్లను బట్టి మెచ్యూరిటీ టైంలో ఒకేసారి 70 లక్షల రూపాయల వరకు రావచ్చు. పాపకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఇందులో సగం డబ్బులు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. షీ మార్ట్ గ్రామీణ మహిళా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్ 2026-27లో ఈ షీ మార్ట్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సొంతంగా తయారు చేసిన వస్తువులను ఇందులో అమ్ముకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇవి కమ్యూనిటీ ఆధారిత రిటైల్ అవుట్లెట్స్. లఖ్పతి దీదీ పథకం గ్రామీణ మహిళలు ఏడాదికి 1,00,000 రూపాయలు అంతకంటే ఎక్కువగా సంపాదించేలా చేయడమే ఈ స్కీమ్ ఉద్దేశం. ఇందులో భాగంగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ అందిస్తారు. ఈ స్కీమ్ ద్వారా స్వయం సహాయక బృందాలకు సులభంగా ఆర్థిక సహాయం అందుతుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన గర్భిణీలకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించే ప్రసూతి ప్రయోజన పథకం ఇది. వారికి పౌష్టికాహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాజా నిబంధనల కింద మొదటి కాన్పు కోసం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో 2 విడతల్లో జమ చేస్తారు. ఒకవేళ రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే 6,000 రూపాయలు ఒకే విడతలో ప్రోత్సాహకంగా అందిస్తారు.